వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేజేతులా కొన్ని అవకాశాలను కోల్పోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెయ్యి కల్తీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పూర్తయింది. కోర్టులో ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. నెయ్యిలో కల్తీ జరిగిందని సిట్ ధృవీకరించింది. అయితే పామాయిల్తో కూడిన రసాయనాలు కలిపారని సిట్ తేల్చింది. అయితే నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదు అని వైసీపీ వాదించడం ప్రారంభించింది. అటు తర్వాత హెరిటేజ్, ఇందాపూర్ డైరీని ప్రస్తావిస్తూ ఆ రెండింటి మధ్య ఉన్న బంధం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం ప్రారంభించింది. అయితే సభ బయట కాదు, లోపలికి వచ్చి వాదనలు వినిపించాలని టీడీపీ కూటమి జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరింది. ప్రస్తుతం శాసనసభలో దీనిపై చర్చ నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ చర్చలో పాల్గొనకపోవటం, సొంత నియోజక పర్యటనలకు వెళ్ళిపోవటం ప్రస్తుతం విమర్శలకు తావిస్తోంది. నెయ్యి కల్తీ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రజల్లో ఒక రకమైన గందరగోళం నెలకొని ఉంది. మధ్యలో హెరిటేజ్ ప్రస్తావన తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మండలిలో ఆ పార్టీకి మెజారిటీ ఉండటంతో చర్చకు పట్టుబడుతుంది. చర్చకు అవకాశం కల్పించాలని వాయిదా తీర్మానాలను ఇస్తుంది. కానీ మండలి సాంప్రదాయాలకు విరుద్ధమని చెప్పి చైర్మన్ దానికి అంగీకరించలేదు. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహంగా ఉన్నారు. సభలో హెరిటేజ్పై చర్చకు అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి హాజరవుతారని వైసీపీ నుంచి సంకేతాలు వచ్చాయి. కానీ ఇప్పుడు సభలో ప్రభుత్వం దీనిపై చర్చ ప్రారంభించింది. పూర్తి ఆధారాలతో పాటు అసలు ఏం జరిగింది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇస్తోంది ప్రభుత్వం. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ హయాంలో టీటీడీ విధానాలు, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ చేసిన మార్పులు, నెయ్యి కల్తీ వ్యవహారాలన్నీ బయటపెడుతుంది కూటమి ప్రభుత్వం. అయితే హెరిటేజ్పై చర్చిస్తే సభకు వస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సొంత నియోజకవర్గ పర్యటనలకు వెళ్ళిపోయారు. దీనిని వైసీపీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి పూర్తి వివరాలతో అన్ని అంశాలను బయటపెడుతుంది. ఇటువంటి విలువైన సమయంలో జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కాకపోవటం అనే విషయంపై మాత్రం ఆందోళన చెందుతుంది ఆ పార్టీ నాయకులు. మరోవైపు హెరిటేజ్పై వచ్చిన ఆరోపణలతో పాటు వైసీపీ హయాంలో జరిగిన పరిణామాలన్నింటినీ వివరిస్తుంది కూటమి ప్రభుత్వం. వరుసగా కల్తీ నెయ్యి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని ప్రతికూలతలే కనిపిస్తున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.